హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఏఎల్పీ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బీ అనేది మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్. అండ్ మనకైతే జనవరి 19న అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లై డేట్ వచ్చేసి 20th జనవరి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఫిబ్రవరి. ఇప్పటివరకు అయితే ఎవరైతే అప్లై చేయలేదో ఇప్పుడైతే ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోనికైతే. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే 19th ఫిబ్రవరి వరకు అయితే టైం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకైతే CBT1, CBT2 అండ్ CBAT ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఇక్కడ అయితే సెలెక్షన్ ఈ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే మనం CBT1, CBT2 అండ్ CBAT ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే DV అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది అయిపోయాక పోస్ట్ అయితే మనకైతే ఇస్తారు. ఇక్కడైతే మనకైతే ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ సమ్మరీ చూద్దాం. ఇక్కడైతే ఆర్గనైజేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్స్. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 5696 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వచ్చేసి మనైతే గవర్నమెంట్ జాబ్స్. ఇది అప్లికేషన్ మోడ్ అంటే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 20th జనవరి టు 19th ఫిబ్రవరికి అయితే టైం ఉంది మనకైతే. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1 అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి CBT1, CBT2, CBAT అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ మనకైతే ఇది పోస్ట్లో ఎలిజిబుల్ అయితే మనకి జాబ్ వస్తే ఫస్ట్ అయితే ఇనిషియల్ శాలరీ వచ్చేసి మనకైతే 19,900 అయితే ఇస్తారు. ఇక్కడ పే లెవెల్ అయితే 2 కూడా ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకైతే 18 to 33 ఇయర్స్ వరకు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాట్రికులేషన్ ప్లస్ IIT అండ్ లేదా డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడైతే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.